ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదంపై తాము రాజకీయం చేయడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేయాలనుకుంటే ఆ రోజే చేసేవాళ్లమని తెలిపారు. ప్రమాదం జరిగి 6 రోజులైనా తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. సొంత జిల్లాలో ఘటన జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సందర్శించలేదన్నారు. సొరంగంలోకి ఓట నీళ్లు వస్తున్నాయని చెప్పిన కార్మికులపై ఒత్తిడి చేసి లోపలికి పంపారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్నారు శివరాజకీయాలు. మేము బతకాలని కోరుకున్నాం, వాళ్ళు బతకాలని మేము మా వల్ల ఆ పనులకు అభ్యంతరాలు కలుగుతాయని మేము రాలేదు. మీరు హెలికాప్టర్లో వస్తున్నారు పోతున్నారు, ఒకవేళ హెలికాప్టర్ రాకపోతే పోతలేదు. మీరు ఇదేమైనా పాకిస్తానా లేకపోతే వేరే దేశంలో ఉందా? మన వచ్చే స్కీము వేరే ఎక్కడో దూర ప్రాంతంలో ఉందా? నదులు దాటిపోవాలి, అడవిలో ఉందా? రవాణా సౌకర్యం లేదు హెలికాప్టర్ తప్ప వేరేనికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు హెలికాప్టర్ లేకపోతే పోలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిండు, నేను ఓన్ అని చెప్పి పోలేదు. హెలికాప్టర్ ఇచ్చిన రోజు వస్తున్నారు పోతున్నారు. మేము బాధతో ఉన్నాం. పేదవాళ్ళండి వాళ్ళు, పేద జీవులు. ఎంతమంది చనిపోయినా క్లారిటీ లేదు, అసలు ఏం జరిగిందని క్లారిటీ లేదు. వాళ్ళు బతకడానికి ఎలాంటి బయట